ఇండియాపై మరోసారి అక్కస్సు వెళ్లగక్కింది అమెరికా. ఇండియన్స్ పై నోరు పారేసుకుంటున్నారు అమెరికా మంత్రులు. ఇప్పుడీ వంతు అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్. ఆయన ఏమంటున్నాడో తెలుసా? 140 కోట్ల మంది జనాభా ఉన్నామని చెప్పి ఇండియా గొప్పలు చెప్తోంది. ఐ థింక్ లుట్నిక్ మీరు బహుశా మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవాలేమో. ఎందుకంటే 140 కోట్లు కాదు, 150 కోట్లు దాదాపుగా. బహుశా మీకు లెక్కలు కూడా రావని ఇప్పుడే అర్థమవుతోంది ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే. ఓకే, మీరు మాట్లాడుతున్న మాటని ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత మీకు ఇదే మొక్కజొన్న వడ్డిస్తాం మేము. కానీ కనీసం ఒక గంపెడు అమెరికా మొక్కజొన్నలు కొనట్లేదు. అంటే వాళ్ళ దగ్గర పండుతున్న మొక్కజొన్నలు మనం కొనాలట. దీని గురించి కూడా మాట్లాడదాం లుట్నిక్ ముందు. 140 కోట్లకు పైగా జనాభా ఉన్నా అని చెప్పి ఇండియా గొప్పలు చెప్పుకుంటోంది. కానీ కనీసం ఒక గంపెడు అమెరికా మొక్కజొన్నలు కూడా కొనదు అని చెప్పి లుట్నిక్ అంటున్నాడు. అమెరికా ఉత్పత్తులపై భారత్ టారిఫ్లను తగ్గించాలి, లేకపోతే మాతో వాణిజ్య వ్యాపారంలో కష్టాలు తప్పవు అంటూ కూడా లుట్నిక్ తన నోటికొచ్చినట్టు పేలుతున్నాడు. ఇంకా ఏం పేలుతున్నాడు ఈ ముసలి మంత్రి ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. India brags that they have 1.4 billion people. Why won't their 1.4 billion people buy 1 bushel of U.S. corn? Doesn't that rub you the wrong way? That they sell everything to us and they won't buy our corn? They put tariffs on everything. So the president says, bring down your tariffs. Treat us the way we treat you. Now we've got to right years of wrong. So we want a tariff going the other way until we fix this, right? That's the president's model, and you either accept it or you're going to have a tough time doing business with the world's greatest consumer. We're paying a big price. We can't. India brags that they have 1.4 billion people. Why won't their 1.4 billion people buy 1 bushel of U.S. corn? Doesn't that rub you the wrong way? That they sell everything to us and they won't buy our corn? They put tariffs on everything. So the president says, bring down your tariffs. Treat us the way we treat you. Now we've got to right years of wrong. So we want a tariff going the other way until we fix this, right? That's the president's model, and you either accept it or you're going to have a tough time doing business with the world's greatest consumer. We're paying a big price. We can't. India. చూస్తున్నారుగా 1 bushel ఆఫ్ కార్న్ కూడా కొనలేరని చెప్పి. 1 bushel అంటే ఇటు నేను గూగుల్ని అడిగితే ఒక మాట చెప్తాను. దాదాపుగా 25 అంటే సుమారు 26 కేజీలు అనుకుందాం. పోటీ వాళ్ళ మాటకి ఒక 26 కేజీలు అనుకుందాం. ఎందుకు కొనాలి? నార్మల్ థింగ్ కదా, నార్మల్ క్వశ్చన్ కదా. లిట్నిక్, వై షుడ్ వీ బై? వై షుడ్ వీ వాంట్ యువర్ కార్న్? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. మేము ఇప్పటికే చాలా క్వశ్చన్స్ మిమ్మల్ని అడగడం జరిగింది కదా. ఎందుకు కొనాలి? అవసరం ఉంటే ఎవరైనా కొనుక్కోక తప్పదు. ఈరోజు ఇటు నుంచి మేము ఇంపోర్ట్ చేస్తుందో లేకపోతే ఎక్స్పోర్ట్ చేస్తుందో మీరు అక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, అక్కడ వాళ్ళు కొనుక్కుంటున్నారంటే కారణం ఏంటి? అవసరానికి తగ్గట్టు కదా. ఏదో మేము ట్యాక్సులు వేసేస్తాం, మేము సుంకాలు విధించాం అనుకున్నప్పుడు మాట్లాడుకున్నామంటే మేము కూడా సిద్ధమే. వ్యాపార కోణంలో మాట్లాడుకుందాం, వ్యాపార కోణంలో మాట్లాడుకుందాం. కడుపులో కత్తులు పెట్టుకుని మాట్లాడుకుందాం అంటే కనుక మీతో మేము సాటి రాము. ఎందుకంటే మాకు అవసరం లేదా అటువంటి వ్యాపారం. ఒక వాణిజ్య శాఖ మంత్రివి, వాణిజ్య శాఖ మంత్రిలా మాట్లాడు. కొనుక్కోండి, ఎందుకు కొనుక్కోవాలి? అఫ్ కోర్స్ నువ్వు కార్న్లో దిగ్గజం కావచ్చు, అంటే కార్న్ పంటలో నీ అమెరికా దిగ్గజం కావచ్చు. కానీ గుర్తుపెట్టుకో, భారత్ కూడా 7వ స్థానంలో ఉంది ప్రపంచ మార్కెట్లో. నువ్వేనా 140 కోట్లు, బహుశా నువ్వు నీ నెంబర్ కరెక్ట్ చేసుకోవాలి. సుమారు ఇప్పుడు 150 కోట్ల మంది, మేము 150 కోట్ల జనాభా ఇక్కడ. ఎందుకు నువ్వు ఆలోచించావు? ఈ అమెరికా నుంచి కూడా మేము కొన్న రోజులు ఉన్నాయి కదా. అవసరాన్ని తగ్గినట్టుగా వాలటైల్ సిచ్యువేషన్స్ బట్టి ఏదో మేము ఆహార పంటగానే మేము దీన్ని వాడాం కదా. భారత్లో మొక్కజొన్న ఎందుకు వాడతాం? దాదాపు అందరికీ తెలిసిందే. ఆహార పంటే కాదు, పారిశ్రామికంగా ఉపయోగపడతాం. పశువుల దానాలో కూడా మేము ఉపయోగిస్తూ ఉంటాం. ఒక 1 bush ఎందుకు కొనాలి? నువ్వేనా ఫ్రీగా ఇస్తావా? లేదు చెప్పు. నువ్వు ఫ్రీగా ఇస్తావా? చెప్పు. ఇవ్వ కదా. పోనీ అక్కడున్న కాస్ట్కి తగ్గించిస్తావా? కాదు కదా. అంతకంతకు సుంకాలు పెంచి అంతకంతకు పెంచుకుంటూ పోతే నువ్వు ఒక మాట అంటావు, నీ ట్రేడ్ అడ్వైజర్ ఇంకొక మాట అంటాడు. మీరెందుకు మిమ్మల్ని మీరు మార్చుకోరు? ఆలోచించుకోండి. కోపాలకు పోతే కనుక దేశాలు నాశనం అయిపోవడం తప్ప ఏం ఉండదు. ఇంకా నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీ లెక్కల ప్రకారమే. ఎందుకంటే నేను లెక్కలతో మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఇక నీకు ఇంగ్లీష్లో మాట్లాడడం వేస్ట్. ఎందుకంటే మా వాళ్ళకి అర్థమైతే
అక్కడి నుంచి మా వాళ్ళే నేను తగులుకుంటారు. అండ్ ప్రపంచం నేను ప్రశ్నించడం మొదలు పెడుతుంది. పౌల్ట్రీ పరిశ్రమకు సంబంధించి మాకు అవసరమే, పశుగ్రాసంగా మాకు ముఖ్యమే. దాంతోపాటు ఇటు ఆహారంగానే కాకుండా మొక్కజొన్న పొత్తుకు సంబంధించి ఇటు స్వీట్ కార్న్ కావచ్చు, లేకపోతే మొక్కజొన్న పిండిని ఏదో అంటూ ఉంటారు, కార్న్ దాని ఏదో అంటారు, అబ్బా కరెక్ట్ గుర్తు రావట్లేదు పేరుది. ఓకే, పక్కన పెడితే కనుక దాని తర్వాత ఇటు ప్రాసెస్డ్ ఫుడ్స్, బేబీ కార్న్, స్వీట్ కార్న్, పాప్కార్న్, ఇలా ప్రాసెస్డ్ ఫుడ్స్లో కూడా మేము వాడుతూ ఉంటాం. ఇక పారిశ్రామిక రంగానికి వచ్చినప్పుడు స్టాక్ పరిశ్రమ, స్టార్చ్ అంటూ ఉంటారు కదా, దాని నుంచి బేకింగ్ పౌడర్ కావచ్చు, గ్లూకోజ్ కావచ్చు, ఇలా గమ్స్, ఇలా అనేక వాటిలో ఉపయోగిస్తూ ఉంటాం, బయోఇంధనంగా ఉపయోగిస్తూ ఉంటాం. ఇలా మాట్లాడుకుంటున్న తరుణంలో అఫ్కోర్స్ నువ్వు లార్జెస్ట్ ప్రొడక్షన్ అయి ఉండొచ్చు, కానీ మేము కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా ఏడాదికి. ఆ సందర్భానుసారంగా ఎప్పుడైతే మార్కెట్ వోల్టేజ్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఒకసారి సౌత్ ఆఫ్రికా నుంచి, నీ యునైటెడ్ స్టేట్స్ నుంచి కూడా కొన్ని సందర్భాలను ఒకసారి దాఖలాలు ఒకసారి వెనక్కి తిరిగి చెక్ చేసుకోవయ్యా. అర్జెంటీనాకు సంబంధించి కొన్నాం, బ్రెజిల్ నుంచి తీసుకుంటాం. సప్లై షార్టేజ్ ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడుకుంటాం. ప్రైస్ డైనమిక్స్ గురించి కూడా మేము మాట్లాడుకుంటూ ఉంటాం. స్పెసిఫిక్ కార్న్ వెరైటీస్ గురించి కూడా, అలాగే టారిఫ్ రేట్ కోటాస్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. మిస్టర్ లుట్నిక్, మీరు ఒకసారి ఆలోచించుకోండి. అండ్ మీరు అంటున్నారు కదా ఇటు భారత్ కొనాలని చెప్పి, మొత్తం ఉత్పత్తి అంటే 2024-2025 ఆ అంచనాల ప్రకారం మాట్లాడుతున్నాను. ఆ అంచనాల ప్రకారం భారతదేశంలో మొక్కజొన్న ఉత్పత్తి 34 నుంచి 37 టన్నులు. రిమెంబర్, 34 నుంచి 37 టన్నులు, అర్థం చేసుకోండి. ఇక అక్కడి నుంచి దాంతోపాటు ఇక పంట కాలాల గురించి మాట్లాడుకుంటే ఖరీఫ్లో అంటే వానాకాలంలో ఒక 80% పంట ఉంటుంది, యాసంగిలో ఒక 20% పంట ఉంటుంది. ఇలా అనేక రకాలు, ఇటు కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. వాటా గురించి మాట్లాడితే దేశాల్లో వాటా గురించి కూడా మేము మాట్లాడుకుందామంటే సామరస్యంగా మాట్లాడుకుందాం, లేదు కత్తులు నూరుకుందామంటే కత్తులు నూరుకుందాం. బట్ అగ్రరాజ్యంగా ఆలోచించే ప్రయత్నం చేయి. ఎవరో ఒక ప్రశ్న అడిగారు కదా అని చెప్పి అడ్డదిడ్డంగా నోటుకొచ్చినట్టు వాగితే పడేందుకు ఆనాటి భారతం కాదు ఇది. ఇప్పటికీ అదే చెప్తాం, మా మాట కాస్త సున్నితంగా ఉండొచ్చు కానీ, మా మాటలు కాస్త సున్నితంగా ఉండొచ్చు కానీ మా పదాలు మాత్రం అంతే పదునుగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇండియాతో వాణిజ్యాన్ని బంద్ చేసుకుంటారా? ఆలోచించుకోండి. ఎందుకంటే ఒక దెబ్బ తగిలితే ఆ దెబ్బ నుంచి గుణపాఠం నేర్చుకునే దేశం భారతదేశం. ఆ దెబ్బను చూసి కుంగి కృషించి నశించిపోయే దేశం ఏదో మీకే తెలుసు, నేనే పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మమ్మల్ని కష్టాల్లోకి నెట్టేద్దాం అనుకుంటే గుర్తుపెట్టుకోండి, బ్రిటిష్ వారి వచ్చి భారత్ని కష్టాల్లోకి నెట్టేద్దాం అనుకుంటే తరిమేసి తనంతట తానుగా తన కాళ్ల మీద తాను నిల్చున్న దేశం ఇది. అలాంటి దేశాన్ని మీరు బెదిరించాలన్నా, బెదిరింపులకు పాల్పడాలన్నా తలంచదు, తలగ్గదు. లుట్నిక్ నువ్వే కాదు, నీలాంటి ఒక 100 మంది లుట్నిక్ని వచ్చినా ఇటు భారతదేశాన్ని భయపెట్టలేరు. ఒక్కసారి మీరేమనుకుంటున్నారని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇండియాతో వ్యాపారం మీద ఇంపాక్ట్ ఉంటుందా? మీరేమనుకుంటున్నారని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. Buy our corn, we paying a big price. We can't. India brags that they have 1.4 billion people. Why won't their 1.4 billion people buy 1 bushel of U.S. corn? Doesn't that rub you the wrong way? That they sell everything to us and they won't buy our corn? They put tariffs on everything. So the president says, bring down your tariffs. Treat us the way we treat you. Now we've got to right years of wrong, so we want a tariff going the other way until we fix this, right? That's the president's model, and you either accept it or you're going to have a tough time doing business with the world's greatest consumer. We're paying a big price.